అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపించబోతున్నాను. అదేంటంటే అవకాడో పరాటా. అవకాడో అనేది మనలో చాలా తక్కువ మంది డైలీ వాడుతూ ఉంటారు, కానీ ఇది వాడటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఉంటుంది, తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కొద్దిగా వీక్గా ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా తయారవుతారండి. తర్వాత మనము మైదా వాడకుండా వీట్ ఫ్లోర్ వాడి పరాటా చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి. మరి అవకాడో పరాటా చేసుకోవడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా. అవకాడో పరాటా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ వీట్ ఫ్లోర్, హాఫ్ లెమన్, 1 కప్ అవకాడో పీసెస్ అయినా తీసుకోండి, లేకపోతే పల్ప్ అయినా తీసుకోండి, ఏదైనా 1 కప్ తీసుకోండి. కొరియాండర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఘీ, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అవకాడో పీసెస్ని పేస్ట్ లాగా చేసుకోండి, లేకపోతే మీరు ఫ్రూట్లోంచి తీసుకునేప్పుడే పల్ప్ లాగా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో వీట్ ఫ్లోర్ వేయండి, కొరియాండర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, హాఫ్ లెమన్. వాటర్ వేయకుండా దీంతోనే కలిపేలాగా చూసుకోండి. ఇన్కేస్ అవసరం అయితే కొద్దిగా వాటర్ మిక్స్ చేయండి. కొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ తీసుకొని ఇలా అనేసి ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేయండి. ఇది కలిపి పెట్టి 10 మినిట్స్ అయ్యిందండి. మళ్ళీ ఇలా బాగా అనేసుకోండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చేయటం కొంచెం కష్టమే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ కోసం కొంచెం కష్టపడదాం. ఇప్పుడు దీన్ని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో డివైడ్ చేసుకోండి. కదండి, పిండి సాఫ్ట్ ఉంటుందని ఎందుకోండి, అందుకే ఇలా స్టిక్కీగా ఉంది. కానీ ఇది ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్ని డివైడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పరాటా చేద్దాం. ఇలా పొడి పిండిలో డిప్ చేసుకొని మామూలుగా మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేయండి ఫస్ట్. తర్వాత నేను పరాటా కోసం ఎలా ఫోల్డ్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఘీ అప్లై చేయండి, కొద్దిగా అంటే కొద్దిగా, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది కొద్దిగా డ్రై వీట్ ఫ్లోర్ ఇలా స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇలా చూడండి, ఇలా రావాలి ఫోల్డింగ్స్. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి మళ్ళీ ఈ పొడి పిండిలో డిప్ చేసి చేసేయండి. ఇలా చేయటం వలన పరాటా చాలా స్మూత్గా అనిపిస్తుంది అన్నమాట మనకు. చూడండి ఇలా సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. చూడండి ఇంత మందం ఉంటే చాలు, మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు. తర్వాత దీన్ని ఐరన్ తవా మీద చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. మనం ఇప్పుడు టోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వేసేయండి. ఒక హాఫ్ మినిట్ అయ్యాక మళ్ళీ దాన్ని టర్న్ చేయండి. ఇలాగే అన్నీ టోస్ట్ చేసుకోండి. టూ సైడ్స్ బాగా టోస్ట్ అవ్వాలి. 2 సైడ్స్ టోస్ట్ అయిందండి. దీనికి ఘీ అప్లై చేసుకుందాం ప్లేట్లోకి తీసుకొని. మనం అలా ఫోల్డ్ చేసుకున్నందుకు చూడండి ఎలా సర్కిల్స్ ఎలా కనిపిస్తుందో బాగా. ఇప్పుడు కొద్దిగా ఘీ అప్లై చేసుకోండి. మీరు ఘీ కానీ బటర్ కానీ వాడచ్చు. మనం ఏమంటే హెల్తీగా తినాలని అనుకుంటున్నాం కాబట్టి కౌ మిల్క్తో చేసిన ఘీ అయితే చాలా హెల్తీ అండి. మీరు కూడా అదే వాడటానికి ట్రై చేయండి. ఇలా అన్నీ చేసి పెట్టుకోండి. వావ్, చాలా హెల్తీ టేస్టీ అవకాడో పరాటాస్ రెడీ అయిపోయాయండి. దీన్ని ఏదో ఒక గ్రేవీ కర్రీతో తినేయచ్చు, లేదా కర్డ్తో కూడా తినచ్చు. ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం చిల్లీ పౌడర్ వేసుకోండి. మరి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపిస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి. 1 కప్ వీట్ ఫ్లోర్తో 8 పరాటాస్ అవుతాయండి. మీకు ఎన్ని కావాలో చూసి చేసుకోండి.